గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు కనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే టెహ్రాన్పై నిప్పుల వాన అన్నటువంటి వార్తను హైలైట్ చేసి కీలక చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్, మీరు ఆపితే మేము ఆపుతామని ప్రతిపాదన, స్పందించిన టెల్లవీస్. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాల లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని, 654 మందికి పైగా గాయపడ్డారని వాషింగ్టన్ చెందిన ఓ మానవ హక్కుల సంస్థ ఆదివారం పేర్కొంది. ఇరాన్ ఆర్థిక మూలాల లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడులు చేస్తోంది. చమురు, సహజవాయు క్షేత్రాలపైన గురిపెట్టింది. టెహ్రాన్లో 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ ఫార్స్ పైన దాడి చేసింది. ఈ చమురు క్షేత్రం కార్యకలాపాలను పాక్షికంగా నిలిపేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్సీ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ దూకుడాపితే తాము దాడులు నిలిపివేస్తామని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే పొగాకు భారంలో బోర్డు సగం భరించాలి, మామిడి గుజ్జుపై జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించండి, పామోలివ్ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచించండి, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల భారం తప్పించండి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కోరిన చంద్రబాబు. హెచ్డి బర్లీ పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లతో 20 మిలియన్ కిలోలు కొనాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం ఖర్చు పెడుతున్న 300 కోట్లలో 150 కోట్లు పొగాకు బోర్డు భరించేలా చూడాలి కేంద్రాన్ని కోరారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలు, పామోలివ్ దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై ప్రతీకార సుంకాలు, మామిడి గుజ్జుపై జీఎస్టీ తదితర అంశాలపై వాళ్ళు చర్చించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు. పొగాకు ఉత్పత్తి మార్కెటింగ్ను బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కోరారు. ముడి పామోలివ్పై దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడం వల్ల రాష్ట్ర రైతులు నష్టపోతున్నారని సీఎం పేర్కొన్నారు. ఈ నిర్ణయం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యానికి కూడా ఇబ్బందికరమైన వివరించారు. సుంకం తగ్గింపు నిర్ణయంపై పునరాలోచన చేయాలన్నారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల ప్రభావం తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా 27% సుంకం విధించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగంపై ఆధారపడిన రైతులు సహా 8 లక్షల మందిపై ప్రభావం పడుతుందని వివరించారు. ఈ విషయంలో అమెరికాతో చర్చలు జరపాలన్నారు. మామిడి గుజ్జుపై 12% జీఎస్టీని 5% చేయాలని కోరారు. వివిధ సమస్యలపై కేంద్ర మంత్రికి ఆయన వినతిపత్రం అందించారు. అక్కడే ఆ తర్వాత పీయూష్ గోయల్ మాట్లాడాడు కూడా. వీళ్ళు ఎంత నీచమైనటువంటి జర్నలిజం చేస్తారంటే ప్రజలకి వాస్తవాలు చెప్పరు, స్పష్టంగా చెప్పరు. ఎంతసేపటికి ఒక పార్టీని నెత్తినకెత్తుకుని ఆ పార్టీ కోసం పనిచేసేటటువంటి జర్నలిజమే చేస్తారు. పీయూష్ గోయల్ తర్వాత అక్కడ గుంటూరులో ముందే చెప్పినటువంటి పాయింట్ ఏంటి, పొగాకు పంటలు తగ్గించండి, పొగాకు కొనుగోళ్లు తగ్గినయి, పరిస్థితి సాధ్యం కాదని తేల్చి చెప్పేశాడు ఆయన. అట్లాంటప్పుడు ఇక్కడ అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు అన్నటువంటి కోణాన్ని. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి దాంట్లో భరించండి అని అడగడంలో తప్పులేదు, అది రాశారంటే ఒక అర్థం ఉంది. అయితే ఆయన పీయూష్ గోయల్ స్టేట్మెంట్ను మాత్రం పక్కన పెట్టేశారు. ఇకపోతే పామోలిన్ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచించండి అంటే ఇక్కడ ఆయిల్ రేట్లు జనాలకు పెరిగితే పర్లేదా, ఈ విషయాన్ని ఏమన్నా టచ్ చేస్తున్నారా? ఇప్పుడు ఆయిల్ దిగుమతి సుంకం తగ్గించారు, దిగుమతిని రేటు పెంచారు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఆయిల్ రేట్లు పెరుగుతాయి. అప్పుడు ఎలాగా ప్రజల్ని మోసం చేయడమా? రైతుల కోసం ప్రజల్ని మోసం చేస్తున్నారు, లేకపోతే ప్రజల కోసం రైతులు మోసం చేస్తారా? ఇది ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇక్కడ ప్రభుత్వం తరపున పోని పామోలివ్ అన్న రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతారా? అమ్మితే తక్కువకే వస్తుంది, కానీ అట్లా అమ్మరు. లేకపోతే 3వది వచ్చేటప్పటికి ఆక్వా ఎగుమతుల మీద అమెరికా సుంకాల భారం అమెరికా తగ్గిస్తుందా? ట్రంప్ని మనం మాట్లాడేసి కంట్రోల్ చేసేవా, నువ్వు తగ్గించవా, మా ఊళ్ళో ఆక్వా రైతులు ఫీల్ అవుతున్నాయండి. కాబట్టి మీ అందరి కోసం మా బాబు ఎంతో కష్టపడ్డాడు మా బాస్ అని చెప్పేటటువంటి ప్రయత్నం. అదే జగన్ ఉన్నప్పుడు జరుగుతుంది ఇట్లాంటి కామన్గా. అయితే అప్పుడేమో జగన్ అడగడానికి భయం, వణికిపోయాడని రాస్తారు. అది ఇక్కడ తేడా. లేకపోతే భూములపై పేరుకే హక్కులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమ్ముకోవాలన్న కంపెనీలు దయతలచాల్సిందే, సౌర ప్రాజెక్టులకు భూముల లీజులో అవకతవకలు, ఒక్కో సంస్థ నిబంధనలు ఒక్కో తీరు, వైకాపా సర్కార్ నిర్వాహకం ఫలితం ఇది. కూటమి ప్రభుత్వంపైనే రైతుల ఆశలు, విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులు కాగితాలపైన హక్కులు మిగలబోతున్నాయి. జగన్ సర్కార్ నిర్వాహకమే దీనికి కారణం. విద్యుత్ కంపెనీలు ఆ భూములకు అనుభవదారులుగా మారిపోతున్నాయి. జగన్ ప్రభుత్వం 2020 జూలైలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు విద్యుత్ ఎక్స్పోర్ట్ పాలసీ 2020 తీసుకొచ్చింది. ప్రాజెక్టులకు అవసరమైన భూములను లీజు విధానంలో సేకరించేందుకు నిబంధనలు తెచ్చింది. కానీ రైతులతో లీజు ఒప్పందాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఫలితంగా ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందిస్తున్నాయి. లీజు వ్యవధి ముగియక ముందు సొంత అవసరాలకు భూములు నమ్ముకోవాలన్న సాధ్యం కాని విధంగా నిబంధనలు పెడుతున్నాయి. దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది. ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం గతంలో 5 కంపెనీలు కుదుర్చుకున్న లీజు ఒప్పందాన్ని పరిశీలిస్తే వాటిలో
కొన్ని రైతుల హక్కులను ఇబ్బంది కలిగించేలా వాటిని సరిచేసి రైతుల యాజమాన్య హక్కులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం. ఎంతకాలం ఆంధ్ర ప్రజల్ని వెర్రివేదవల్ని చేస్తూ పచ్చి నాటకాలు పచ్చి బూతులతో వార్తలు రాస్తారో వీళ్ళే చెప్పాలి. ఇంత నీచమైన జర్నలిజం ప్రపంచంలో మరెవ్వడూ చేయడేమో. అదే విద్యుత్ ఒప్పందాలే కదా ఇప్పుడు కూడా చేస్తుంది, ఈ ప్రభుత్వం వచ్చాక కూడా చేస్తుంది. రైతులని నిలువునా ముంచుతున్నది వాస్తవం. నేను ఆ రోజునే ఆ వీడియో కూడా చేశాను. ఏంటి వాళ్ళకు అమ్ముకునే హక్కు లేదేక 20 ఏళ్ళు 30 ఏళ్ళు లీజు తీసుకుంటే 30 ఏళ్ల పాటు కూడా ప్రతి ఏటా వాళ్ళు ఇచ్చేది 30,000 రూపాయలు అంటే 30,000 రూపాయలు, ఆ తర్వాత 2 ఏళ్ళకి పెంచడం అనేటటువంటిది. ఒకవేళ పెంచలేము అంటే ఆ భూమి వెనక్కి తీసుకునే హక్కు లేదు అక్కడ. మొన్న ఈ మధ్యన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుదుర్చుకున్న ఒప్పందం రోజు నేను మాట్లాడాను, ఇది రైతులు ముంచుతున్నారు అన్నట్టు. ఇప్పుడు అదే ఒప్పందాలే ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకోటి, అసలు డైరెక్ట్గా సదరు సంస్థకి పూర్తి హక్కులు ఇస్తోంది ఎవరు? అప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం. అలా కాకుండా మా రాష్ట్రంలో పెట్టుబడి పెడితే ఇట్లాగా మేము చేసి పెడతామంటే ఎవడు రాడు. ఎందుకంటే ఇప్పుడు రకంగా చెప్పాలంటే అప్పనంగా వాళ్ళ భూమికి 10 పైసలు డబ్బులు ఇవ్వకుండా లాక్కుంటున్నారు అంతే. అమరావతిలో కనుక ఎట్లయితే రైతులకి 10 పైసలు ఇవ్వకుండా ఏడాదికి ఎంత ఇస్తామని చెప్పి తీసుకున్నారో అట్లాగే ఇది కొనుక్కోవడం 1కి 3 రెట్లు అన్నటువంటి స్టేజ్ నుంచి ఈ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. రైతుల పేరుతో వాళ్ళనే దోచేస్తున్నటువంటి పరిస్థితి. ఇది నాటి ప్రభుత్వమైనా నేటి ప్రభుత్వమైనా అదే జరుగుతుంది. ఏడాదికి 30,000 రూపాయలు. పోనీ అదేదన్నా ఏ మెట్ ఏరియాలో ప్రకాశం జిల్లా లాంటి చోట్ల లేకపోతే అనంతపురంలో మారుమూల ప్రాంతాల్లో 2 లక్షలు 1 లక్ష రూపాయలు పలికేటటువంటి భూములు ఉంటాయి. 2 లక్షలు 3 లక్షలు ఆ రేంజ్లు. అలా పలికే చోట వీళ్లతో కొనిపించేయచ్చు కదా, కొనిపించరు. సరే ఏడాదికి 30,000 వస్తుందంటే పోనీ లేని వాళ్ళు కూడా ఇస్తున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి హక్కు ఉండదు అన్నటువంటి విషయం. వాళ్ళు వద్దంటే తీసుకునే హక్కు ఉండదు. ఈ కంపెనీ మూతపడినా వాళ్ళ భూమి ఆ కంపెనీ చేతుల్లోనే ఉంటుంది. ఇది సమస్య. మళ్ళీ కోర్టులకు వెళ్ళాలంటే ఎక్కడెక్కడో పెడుతున్నారు దానికి. ఆ లోకల్ కోర్టులు తేల్చుకునే అంశం కూడా లేదు. ఇది పెద్ద దుర్మార్గం. ఈ విషయాలు జరిగిపోతున్నా మాకేమీ సంబంధం లేదన్నట్టే ఉంటాయి. ఇప్పుడు వైసీపీ మీదకి దోసేస్తారన్నమాట. వైసీపీ అట్లా నిబంధనలు పెట్టింది కాబట్టి తెలుగుదేశం కూడా అట్లా కొనసాగించక తప్పలేదు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చేటటువంటిది. ఎందుకంటే రైతులకి ఇప్పుడు అర్థమవుతోంది అసలు విషయం. అర్థమవుతున్న రైతులు తిరగబడితే అది జగన్ తప్పు, అదే గనక సవ్యంగా ఉంటే గనక అది బాబు గొప్ప. ఇది వీళ్ళు రాసుకొచ్చేటటువంటి జర్నలిజంలో నీచమైనటువంటి టర్నింగ్ వ్యవహారాలు. లేకపోతే మన రొయ్యకు కొత్త మార్కెట్లేవి, అయితే అమెరికా కాదంటే చైనా. ఏటా నష్టపోతున్న రైతులు రష్యా, ఆస్ట్రేలియా, సౌదీకి ఎగుమతులకు అవకాశం. విదేశీ మార్కెట్లు అందిపుచ్చుకుంటేనే ప్రయోజనం. ఉత్పత్తి ఏదైనా సరే డిమాండ్ ఉంటేనే ధర పలుకుతుంది. రొయ్యలైనా అంతే. ఎన్ని దేశాల నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటే అంత ఎక్కువగా ఎగుమతి చేయొచ్చు, ధరలు లభిస్తాయి. ఎందుకంటే రొయ్య ప్రధానంగా ఎగుమతుల మీద ఆధారపడి ఉంటాయి. కానీ మన రాష్ట్ర ఉత్పత్తిదారులు మాత్రం అమెరికా, చైనా తదితర దేశాలపైన అధికంగా ఆధారపడుతున్నారు. రొయ్య కొత్త మార్కెట్లపై కేంద్ర వాణిజ్య మంత్రి శాఖ ఎంపెడా సముద్రోత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ ఎన్నాళ్ళు దృష్టి సారించలేదు. ఫలితంగా అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకున్న ఏపీ రైతులు నష్టపోతున్నారు. ఇటీవల రష్యాకి ఎగుమతులపై కేంద్రం దృష్టి పెట్టింది. దీంతో పాటు మిగిలిన దేశాల నుంచి కూడా అనుమతులు తెచ్చుకునే ఎగుమతులకు డిమాండ్ పెంచాలని వ్యాపారులు సూచిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీసీ సంక్షేమానికి కేసన ఎనలేని కృషి అంటూ వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేసిన యోధుడు కేసర శంకరరావుని మంత్రులు కొనియాడారన్నటువంటి వార్తని తోటి హైలైట్ చేశారు. లేకపోతే బకాయిల మోత విద్యార్థుల వాత సాక్షి ఐటము. పేదింటి బిడ్డల ఉన్నత చదువులకు కూటమి సర్కార్ గండి. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో తీవ్ర నిర్లక్ష్యం. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలో ఎప్పటికప్పుడు చెల్లింపులు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు 5 ఏళ్లలో చెల్లించిన మొత్తం 18,663 కోట్లు. ఇందులో బాబు గత ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లింపు 1778 కోట్లు. ఉన్నత చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదల అప్పుల పాలు కాకూడదని గత ప్రభుత్వ స్ఫూర్తి కూటమి సర్కార్ గండి కొట్టింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాహకంతో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూనే నాణ్యమైన విద్యగా మారిపోయింది. ఈ పరిణామాలను రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన విద్యారంగ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కొండలా పేరుకుపోయిన బకాయిలతో విద్యారంగంలో కల్లోలం. కోర్సు పూర్తయిన సర్టిఫికెట్ల చేతికందుకు విద్యార్థులు సతమతం. 6 త్రైమాసికాల ఫీజు బకాయిలు 4,200 కోట్లు. హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు 2,200 కోట్లు. మొత్తంగా సుమారు 6,400 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులకు మంగళం. వసతి దీవెన ఎత్తివేత కుట్ర. ఫలితంగా నాణ్యమైన విద్యాబోధన కరువు. ఓపిక నశించి పోరుకు సిద్ధమైన ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు న్యాయస్థానాలు చేర్చుకుంటామని హెచ్చరిక. ఏటా 3,900 కోట్లకు గాను బడ్జెట్లో అరకొర కేటాయింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సూపర్ 6 కాదు, ఫస్ట్ బాల్కే సూపర్ కూటమి అవుట్. చంద్రబాబు ఏడాది పాలనపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా. సూపర్ 6 అని గొప్పగా చెప్పుకునే సీఎం చంద్రబాబు ప్రజల దృష్టిలో మొదటి బాల్కే అవుట్ అయ్యారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు.
ఏడాది పాలనలో సూపర్ 6 హామీలను అమలు చేసేశానంటూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చబద్దాలు చెప్తున్నాను మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలకు న్యాయం చేస్తే హామీలను అమలు చేసినట్టు చేయకుండానే నెరవేర్చేసినట్టు కూటమి సర్కారు మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అప్పులు తగ్గి ఆదాయం పెరిగితే కూటమి ఏడాది పాలనలో ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయనే విషయాన్ని ఆధారాలు గణాంకాలతో సహా వివరించారు. వాస్తవాలు దాచిపెట్టి అద్భుతమైన పాలన అందించామని హామీలపై ఎవరైనా చెప్తే అబద్ధం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎక్కడి వారు అక్కడే గప్చిప్ ఉపాధ్యాయ బదిలీలో ఘోరంగా విఫలమైన సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి స్థానచలనం రిలీవర్ లేక పాత పాఠశాలలోని ఉపాధ్యాయులకు విధులు PSHMలుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం 10% కొత్త పోస్టుల్లో చేరిక మిగిలిన వారు పాత పోస్టులను కొనసాగింపు ప్రతిష్టాత్మకం అని చెప్తున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలోని హెచ్ఎంల సమస్య 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైన కూట ప్రభుత్వం ఇప్పుడు ఉపాధ్యాయుల బదిలీలను దారుణంగా ఫెయిల్ అయింది. వేల మంది స్కూల్ అసిస్టెంట్లను సర్ప్లస్గా చూపి సీనియర్లకు కూడా మోడల్ స్కూల్ ప్రైమరీ హెచ్ఎంలుగా పంపింది. అయితే వాళ్ళు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో రిలీవర్ లేక ఎక్కడ పనిచేస్తున్న వాళ్ళు అక్కడే ఉండాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే దాడులు అంటూ వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, ఇరాన్లోని గ్యాస్ చమురు కర్మాగారాలపై బాంబులు, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు, 406 మంది మృతి, ఒక్క భవనంలోనే 60 మంది. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ భారీ దాడులు, అపార్ట్మెంట్ ధ్వంసమై 7 దుర్మరణం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తుంది. అయితే కుప్పకూలిన హెలికాప్టర్ అంటూ 2 ఏళ్ల పాప సహా 7 దుర్మరణం, కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తుండగా దుర్ఘటన, ఆర్యన్ ఏవియేషన్ కార్యకలాపాలపై నిషేధం, దర్యాప్తునికి ఆదేశించిన ఉత్తరాఖండ్ సర్కార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మోసం చేశాడు సరే డబ్బులు ఇప్పిస్తాం. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి నిర్వాహకం, దళిత మైనర్ బాలికను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన పులపర్తి సత్యదేవ్, కులం తక్కువ దాన్ని ఎలా పెళ్లి చేసుకోవాలంటూ దోషణ ఎప్పటికప్పుడు పెళ్లి వాయిదా, 8వ నెలలో సిజేరియన్, పురిటి బిడ్డకు వైద్యం అందకుండా చేసి చంపేయించిన వైనం, టీడీపీ నేతల ఒత్తిడితో ఘటన తొక్కిపెట్టిన పోలీసులు, ఈ నెల 4న కలెక్టర్కి బాధితురాల కుటుంబం ఫిర్యాదు, పెళ్లికి వారం గడువు కోరి పరారైన నిందితుడు, వైఎస్ఆర్సీపీ నేతల జోక్యంతో ఫోక్సో కేసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి యుద్ధ బీభత్సం అన్నటువంటి వార్తని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు, టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణుశాస్త్రవేత్తల మృతి, పశ్చిమాసియాకు బ్రిటన్ సేనల తరలింపు, మా బేసులపై దాడి చేస్తే ఇరాన్కు మూల్యం తప్పదు ట్రంప్, తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ప్రాంగణం పైన టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం, ఇజ్రాయెల్పైకి ఎయిర్ డిఫెన్స్ కన్నుగప్పే హజ్ కసీం క్షిపణులు, అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు, నెతన్యాహు ఇజ్రాయెల్ వైజ్మెన్ ఇన్స్టిట్యూట్పై ఇరాన్ క్షిపణులు, అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం, 80 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి, 128 మంది మృతి, టెల్లవీవ్ శివార్లలో బేభత్సం, 10 మంది దుర్మరణం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతుండటంతో పశ్చిమాసియా బగ్గుమంటోంది. ఇజ్రాయెల్కి మద్దతుగా బ్రిటన్ తన సేనలను పశ్చిమాసియాకు తరలిస్తున్న ఇరాక్లోని తమ సైనిక బేసులపై దాడులు చేస్తే ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. భారత్ పాకిస్తాన్ మాదిరిగా ఇరాన్ ఇజ్రాయెల్ చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. అటు ఇరాన్కి పాకిస్తాన్, తుర్కీ మద్దతిస్తుండగా మరికొన్ని ఇస్లామిక్ దేశాలు అండగా నిలవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి పిలుపునిచ్చారు. అలాగే $150 చమురు అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ పోరుతో ఇప్పటికే 5 నెలల గరిష్టానికి ఇప్పుడు చమురు, సహజవాయు క్షేత్రాలపైన దాడులు, హోర్ముజ్ జలసంధిని మూసే దిశగా ఇరాన్ యోచన, ఈ పరిణామాలతో ధరాభారం మరింత పెరిగే ముప్పు, మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం, ద్రవ్యోల్బణం పైకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పొగాకు రైతుల్ని ఆదుకోండి అంటూ బర్లీ పొగాకు కోసం 150 కోట్లు వెచ్చించండి, 300 కోట్లతో మేము పొగాకు కొంటున్నాం అంటూ చంద్రబాబు గారు అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖ భూములపై రాజకీయ గద్దలు, రామానాయుడు స్టూడియో పక్కన 5 ఎకరాల డీ పట్టాపై సెటిల్మెంట్, భూమి విలువ 82 కోట్ల పైమాటే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుప్పెట్ల ఆ భూమి ముందుగానే కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఆ ఫైలు ప్రాసెస్ చేస్తున్న అధికారులు, రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు, సౌభాగ్యరాయపురంలోని 38 ఎకరాలపై మార్చి మొదటి వారంలో ఒప్పందం, షెల్ కంపెనీల ద్వారా డబ్బు పంపి నేత, ఆ తర్వాత అర్ధరాత్రి అడ్వాన్సులు, భూదళారి అవతారం ఎత్తి నేతకు పెద్దల ఆశీస్సులు. ఇది ఒక పనికి మాలినటువంటి జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం. అక్కడ పార్టీల పేర్లు చెప్పే దరిద్రం తప్పించి ఏముండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు. అయితే వైసీపీ వాళ్ళని తొక్కేస్తూనే ఉన్నారు అక్కడ ఇప్పుడు. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు బెనిఫిట్ పొందుతూనే ఉన్నారు. వాళ్ళు ఇంకోటి, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇటో అటో అన్నటువంటి పాయింట్ ఏమీ ఉండదు. వాళ్ళు వ్యాపారులు ఫస్ట్, ఏదో ఒక పార్టీ వాళ్ళకు ఒక షెల్టర్ అంతే. అది వ్యక్తిగతంగా జరిగేటటువంటి వ్యవహారం. దాన్ని తీసుకొచ్చి పార్టీలకు రుద్దుతారు. ప్రభుత్వాన్ని ఆ రోజునేమో చేస్తే వైసీపీ ప్రభుత్వం చేసినట్టు, ఇప్పుడు చేస్తే ఈ ప్రభుత్వాన్ని తప్పు కాదు, అది వైసీపీ వాళ్ళ తప్పు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి అధికారుల తప్పు. ఇలాంటి విచిత్రమైన వక్రీకరణలు వీళ్ళకి మాత్రమే తెలుసు. ప్రపంచంలో తప్పేది జరిగినా అది వైసీపీకే, అదే మంచి జరిగితే చంద్రబాబుకి. ఇలాంటి జర్నలిజంతో ప్రజలని ఎప్పటికప్పుడు మోసం చేయడం అనేటటువంటిది వీళ్ళ జీవితంలో భాగమైపోయింది. వార్తలు రాయడం మానేసేసి
జరుగుతున్న తప్పులు జర్నలిస్టులు బయటకు తీసుకొస్తే దాన్ని కూడా వక్రీకరించి ప్రజలని మోసం చేసేటటువంటి జర్నలిజం నిరంతరం సాగుతూనే ఉంది. ఇకపోతే 2 దశల్లో జమిలి అంటూ 2029లో 16 రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు, 2030 నాటికి మిగతా రాష్ట్రాలకు, తెలంగాణకు మొదటి విడతలో ఒకే దేశం ఒకటే ఎన్నికపై రాష్ట్రాల్లో జేపీసీ పర్యటన, రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలను స్వీకరిస్తున్న కమిటీ, సుప్రీంకోర్టు మాజీ సీజేల అభిప్రాయాలు సేకరణ, ఒకే దేశం ఒకటే ఎన్నిక విధానం దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా 2 దశల్లో కొలికి తేవాలని కేంద్రం భావిస్తోంది. దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2023 పార్లమెంట్ ఎన్నికలతో పాటు నిర్వహించాలని, అనంతరం మరో 5 ఏళ్లకు 2034లో జరిగే పార్లమెంట్ ఎన్నికల నాటికి మిగతా సగం రాష్ట్రాలకు కూడా కలిపి నిర్వహించాలని యోచిస్తోంది. జమిలీ ఎన్నికల వ్యవహారం ఒకేసారి తేలేదు కాదని అంచనాకు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు గత ఏడాది జరగగా వాటితో పాటు కేవలం 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీలకు మాత్రమే జరిగాయి. మిగిలిన రాష్ట్రాలన్నింటిలోని ఎన్నికలు కొంత ముందు లేదంటే కొంత తర్వాత జరిగినాయి. కొన్ని రాష్ట్రాల నుంచి ఏకంగా 3 ఏళ్ల ముందు కూడా జరిగినాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఇవేం కోతలు బాబోయ్, రాష్ట్రంలో విచిత్ర వాతావరణం, తీవ్రమైన ఉక్కబోత, జనం ఉక్కిరిబిక్కిరి, అదే సమయంలో కరెంటు కోతలు, పట్టణ గ్రామీణ ప్రాంతాలను ఇదే పరిస్థితి, కోతలు కావు అంతరాయమైనటువంటి డిస్కమ్లు. రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం, వైపు కరెంటు కోతలు, మరోవైపు వెరసి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణ పరిస్థితులు గమనిస్తే ఆకాశంలో మబ్బులు ఉంటాయి, వాతావరణం చల్లగా ఉంటుందేమో అని ఆశిస్తే భరించలేనంత తొక్కబోతుంటుంది, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి వాతావరణంలోనే కరెంటు పోతుంది, ఎక్కడో లైన్ ప్రాబ్లం ఏమో అనుకుంటే రాత్రి సమయంలో ఇదే పరిస్థితి. అర్ధరాత్రి వేళ సరిగ్గా కునుకు పడుతున్న సమయంలో కరెంటు పోతుంది. దీంతో జనంలో అసహనం పెరుగుతుంది. ఏదైనా సాంకేతిక లోపమేమో, విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడమేమోనని ఆరా తీస్తే అందుకు భిన్నంగా రోజుకు 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ కాస్త క్రమంగా పడిపోతుందని డిస్కమ్లు చెబుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ కొనుగోలు వివరాలు తెలుసుకుందామంటే ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ అందుబాటులోకి రావడం లేదు. విద్యుత్ గ్రిడ్ సరఫరా పరిస్థితిపై ఆరాధిస్తే లోడ్ రిలీఫ్ ఎక్కడా ఎక్కువగా లేదని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం, కొత్తపేటలో ట్రాన్స్మిషన్ టవర్లో మార్పు చేయాల్సి వస్తున్న సమయంలోనే విద్యుత్ అంతరాయం ఉంటుందే తప్ప ప్రత్యేకంగా కరెంటు కోతలు లేవని డిస్కమ్లు చెబుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఆదివారం నాడు 215 మిలియన్ యూనిట్లుగా ఉందని ఇంధన సంస్థలు చెప్తున్నాయి. ఇందులో ఏపీ జెన్కో థర్మల్ యూనిట్ల నుంచి 88,185 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4,565 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో సోలార్ నుంచి 1,510, ఇట్లాగే సెంట్రల్కి సంబంధించినటువంటి జోన్ నుంచి మరొక వైపున కరెంట్ తీసుకున్నారు. స్టేషన్ల నుంచి 34,969, ఐసీసీ సెయిల్ హిందూజాల నుంచి 45,101, ప్రైవేట్ విండ్ నుంచి 21,687, ప్రైవేట్ సోలార్ నుంచి 16,336 మిలియన్లు ఉండగా మార్కెట్ నుంచి అదనంగా 12,800 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో ఒకవైపు డిమాండ్ పెరిగి రోజుకు 12,808 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ థర్మల్ ప్లాంట్లో 1.303 మిలియన్ యూనిట్లు, విజయవాడ థర్మల్ స్టేషన్లో 0.601, కృష్ణపట్నంలో 0.295, మొత్తంగా 2,199 మిలియన్ యూనిట్లను పీక్ అవర్లో రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు యూనిట్కి సగటున 10 రూపాయలు చెప్పును కొనుగోలు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే గణాంకాలు ఏవి బహిర్గతం చేయడం లేదు. గతంలో 2014-19 మధ్య కాలంలో విద్యుత్ గణాంకాలని పారదర్శకంగా ఆన్లైన్లో కనిపించేవి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వాల్లో విద్యుత్ గణాంకాలని తెరచాటుకు వెళ్ళిపోయి ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి బ్యాంకింగ్ డౌన్ చేయించి బహిరంగ మార్కెట్లో భారీగా డబ్బు చెల్లించి కరెంటు కొన్నారు. వినియోగదారులపై ఇంధన సర్దుబాటు పేరిట వేల కోట్లు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఏపీపీసీసీ, ఏపీ లోడ్ డిస్పాచ్ సెంటర్ తీరులో మార్పేమీ రాలేదు. విద్యుత్ కొనుగోలు సమాచారం బయటకు పోకుండా జాగ్రత్త పడుతున్నారు. కరెంటు కోతలు అధికారికంగా లేవని, అంతరాయం మాత్రమే ఉందని డిస్కమ్లు చెప్తున్నా. సరఫరా నిలిచిపోవడాన్ని సామాన్యుడు కరెంటు కోతగానే భావిస్తాడు. అయితే ఈ వాదనలు డిస్కమ్లు మాత్రం సాంకేతిక సాకులు చెబుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో రైతాంగం నుంచి కరెంటు సరఫరాపై పెద్దగా ఆందోళన లేదు. అయితే ఏరువాక మొదలైన మున్ముందు వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరిగితే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది చాలా రోజుల నుంచి, ఏడాది నుంచి అదే సమస్య. అయితే ఏంటయ్యా అంటే ఇక్కడ ఒకటి కొనుగోలు కొమ్ముకోవడం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి ఎక్కువ కొని గవర్నమెంట్ కంపెనీల నుంచి పక్కన అది 2014-19 మధ్యలో కూడా 9 రూపాయలకి 16 రూపాయలకు కొన్నారని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించింది. అది దాచేశారు. ఇక్కడ ఉట్టి వైసీపీ హయాంలోది మాత్రమే నడుస్తుంది. ఇద్దరూ కూడా 2 ప్రభుత్వాల్లో కూడా అధికార యంత్రాంగాల్ని ప్రైవేటు పవర్ కంపెనీలు కొనేస్తాయి. వీళ్ళు కోట్ల డబ్బులు మింగేసి వాస్తవంగా వచ్చే వారంలో ఈ రోజుకి ఎంత కరెంట్ అవసరమో కూడా అక్కడ తెలుసుకునే టెక్నాలజీ ఉంది. కానీ ఆ పని చెయ్యరు. తీసుకెళ్ళి ఏ అవసరం లేదన్నట్టుగా వదిలేస్తారు. అదే గనక వచ్చే వారంలో ఎంత కరెంట్ అవసరమో గనక లెక్కగట్టి మనం ఆర్డర్ ఇస్తే ₹2.50 వస్తుంది. అలా కాకుండా చివరి నిమిషంలో అయితే కనుక ₹10, ₹15 వాళ్ళు ఎంత చెప్తే అంత కొనాలి. అలా కొనిపించినందుకు గాను, జనం సొమ్ము దోచిపెట్టినందుకు గాను ఈ అధికార యంత్రాంగాలు డబ్బులు మింగేస్తాయి. వాళ్ళకి పైన ఉన్నటువంటి పాలకులకి ఎంత వస్తుందో మనకు తెలియదు. బట్ అది జరుగుతున్నది. దీన్ని కూడా వార్త రాసే క్రమంలో సమస్యని హైలైట్ చేస్తూ మళ్ళీ పాత ప్రభుత్వందే తప్పు తప్పించి ఈ ప్రభుత్వాన్ని ఏం లేదు, ఈ ప్రభుత్వంలో అయితే అధికారులు తప్పు, అప్పుడు ప్రభుత్వంలో అయితే జగన్ది తప్పు. వీళ్ళ వార్తల నీచమైనటువంటి వక్రీకరణ అలాగే ఉంటుంది. బట్ దేనికి అది మనం అప్పుడు మాట్లాడుకున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. లేకపోతే పలుకుబడికే పదోన్నతి అంటూ
ఈఎస్ఐలో బదిలీలు పోస్టింగ్స్లో ఇదే అర్హత, జేడీల బదిలీలో అధికారులు ఇష్టారాజ్యం. 5 ఏళ్లు సర్వీస్ పూర్తయితే స్టేషన్ మారాల్సిందే, కానీ ఎన్కేపాడి నుంచి ఎన్కేపాడికి 2 బదిలీ, జూనియర్ల కింద స్పెషల్ గ్రేడ్ సర్జన్లు, మంత్రి ఉన్నతాధికారుల అండతోనే ఇలా ఇవన్నీ రాస్తానే ఉంటారు, ఎప్పటికప్పుడు జరిగిపోతానే ఉంటాయి. బట్ ఆ ప్రభుత్వ ఉద్యోగులు జోలికి వెళ్తే వాళ్ళు మళ్ళీ మన ఉద్యోగాలు తీసేస్తారేమో అని భయం. కాకపోతే అదే జగన్ ఉంటే ఒక కోణంలో రాస్తారు, ఇప్పుడు ఇంకొక కోణంలో రాస్తారు. ఇది దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.